డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. గత ఎన్నికల్లో వైనాట్ 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ప్లాన్ మార్చి ఈసారి ఓన్లీ 100 అనే ఒక కొత్త నినాదం తీశాడు. అలాంటి నినాదం తీసినా కూడా ఇప్పుడు వైసీపీలో పెద్ద రిటార్ట్ ఎదురవుతుంది జగన్మోహన్ రెడ్డికి. 100 సీట్స్లోనే మనం గట్టిగా పోటీ చేసి అధికారాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి వచ్చే ఎన్నికలకి ప్లాన్ సిద్ధం చేద్దాం అని సజ్జల రామకృష్ణారెడ్డి త్రూ ఒక ప్రతిపాదనని ఇన్ఛార్జీలు అందరూ ముందు పెడితే వాళ్ళు ఇంకా పెద్ద షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా. మా సీటు వరకు పక్కన పెట్టండి, మిగతా దాంట్లో మరి ఆ 100 సీట్స్ని తీయండి అని ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి తన పులివెందులను కూడా పక్కన పెట్టుకుంటాడేమో తెలియదు, కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఈరోజు వైసీపీలో. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ ఏకగ్రీవాలు కాకుండా మీరు గట్టిగా రిటార్ట్ ఇవ్వాలి అన్న సమయంలోనే వైసీపీలో పెద్ద తిరుగుబాటు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏ ప్లాన్ తీసుకొని వస్తున్నా ఈ రోజున అది రివర్స్ అవటం మొదలుపెట్టాయి. సరే, వైస్ నాట్ 175 దగ్గర నుంచి ఓన్లీ 100కి ఎందుకు దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి? 100 సీట్లలో గట్టిగా పోటీ చేస్తే మరి 100కి 100 కొట్టే అవకాశం ఉందా? %% గెలవగలిగిన ఆ అవకాశం ఏదైనా కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి కంటే? అది కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక ఉత్సాహం రేపటానికి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఈ 100లో మీద ఉందని ప్రతి ఒక్కళ్ళకి చెబుతారు. అంటే 175ని సిద్ధం చేయడానికి ఈ ప్లాన్ వేస్తే అందరూ కలిసి రివర్స్ చేయటం మొదలుపెట్టారు. ఆ 75లో నా సీటు పెట్టండి, నా సీటు పెట్టండి అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అంటే జగన్ తను కృషి చేసి ఎట్లా కొట్ల అధికారంలోకి వస్తే అధికారాన్ని అనుభవించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు తప్ప ఆయనకు అధికారం తెచ్చిపెట్టడానికి వీళ్ళు ఎవరు కృషి చేసే విధంగా కనపడటం లేదు. ఎందుకంటే పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఈ రోజుకి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలవడం లేదు. వాళ్ళందరి గోడు ఆయన వినిపించుకునే పరిస్థితి కూడా లేదు. ఆయనకి రేత్రి నిద్రపోతున్నప్పుడు కొత్తగా ఏదైనా కలొస్తే దాన్ని తీసి జనం మీద వదిలేస్తూ ఉన్నాడు. అదేమో పెద్ద ట్రోలింగ్ గురవుతుంది. మొన్న మావిగన్ పరిస్థితి ఏమిటి? అలాగనే ఉంది. ఆ మావిగన్ అనే మాటని జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన్ని పలికాడో వైసీపీ మొత్తం కుదేలైపోయింది. అమరావతిని ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవటం లేదని స్వయంగా తానే చెప్పినట్టు అయ్యింది. ఇక మన పార్టీ పరిస్థితి ఏమిటి, మన బతుకేమిటి, మనం ఇక మళ్ళీ తిరిగి గెలిచేది ఎలాగా? రాజకీయ సమాధికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్నాడని ప్రతి వైసీపీ నాయకుడు అనుకుంటున్నారు. కాకపోతే బయట కనపడి ప్రెస్ ముందు మీటింగులు చెప్పే అంబటి రాంబాబు, పేర్ని నానియో, ఆర్కే రోజా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మార్గాని భరత్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అనంటే ఇదే అనుకుంటున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జీలు అందరి ముందు ఈ ప్రతిపాదన పెడితే ఆ 75లో మా సీట్ని పక్కన పెట్టండి అని ప్రతి ఒక్కళ్ళు చెప్పారంట. అసలు ఈ 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇదిగో వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అని ఒక పెద్ద కార్యక్రమం చేపట్టి ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుదాం. అట్లాగనే ఇప్పుడు మెగా డిఎస్సి మీద జరిగిందో జరగలేదో కూడా వాళ్ళకు క్లారిటీ లేకుండా దాని మీద కూడా కొంత ప్రయత్నం చేద్దాం. కొంతమందిని రెచ్చగొట్టి మరి ప్రభుత్వం మీద వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి అంటే ప్రజలకు చాటి చెప్పుదాం అనే కార్యక్రమం కూడా పక్కన పడిపోతూ ఉంది. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఇలాంటి ప్రయత్నం ఒకటి చేయటానికి కృషి చేయటం లేదు. దాంతోపాటుగా ఈ కొత్త నినాదం ఓన్లీ 100 అని అంటే మరి మిగతా 75 ఏం చేస్తారు? అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడా? వైసీపీ పోటీలో ఉండదా? లేకపోతే ఎవరికన్నా వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఆ 75 సీట్లు వాళ్ళకి ఏమైనా ఇస్తారా? లేదు, కాదు, కూడదు అనుకుంటే ఊరక ఉత్తుత్తిగా పోటీ చేస్తాం, కానీ మనం 100 సీట్ల మీద గట్టిగా ప్రయత్నం చేస్తాం అంటే ఆ గట్టి ప్రయత్నం ఏం చేస్తారు? దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అనేదే ఇప్పుడు పరిస్థితి కూర్చుంది. చాలామంది కాడి కిందేసి వెళ్ళిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ అయితే ఎక్కడ కనపడటం లేదనే ఒక అపవాదు కూడా తెచ్చుకున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ అందరు ఇన్ఛార్జీల పరిస్థితి అలాగనే ఉంది. ఏదో ఇప్పుడు గుడివాడలో కొడాలి నాని లాంటి వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నా దానికి వ్యతిరేకంగా మరి వల్లభనేని వంశీ ఆయన ఫ్రెండే కదా, మావిగన్ లేదు, వాడి తలకాయ లేదు అని ఆయనే ప్రైవేట్గా మాట్లాడుకునే లాంటి పరిస్థితులు వచ్చాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితే టోటల్గా వైసీపీని మావిగన్ పేరుతోటి సమూలంగా నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతిని కాదు అని ఇంకా గట్టిగా చెబుతుంటే ఇంకే ప్రజలు మనల్ని నమ్ముతారు?
రేపు తిరిగి జగన్ అధికారంలోకి వచ్చినా మనకు రాజధాని లేకుండా చేసేస్తాడు అనే ఒక ఉద్దేశం అయితే ప్రజల్లో గట్టిగా బలంగా నాటుకుపోయింది. ఇలాంటి దాంట్లో ఇప్పుడు 100 సీట్లకు పోటీ చేస్తాం, 100 సీట్లలో గట్టిగా కృషి చేస్తామంటే ఆ 100 ఏది అని తేల్చడంలో చాలా పెద్ద మీమాంస ఏర్పడింది. సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఏ ఉద్దేశంతో ఆయన కూడా ఈ మాట చెప్పాడో తెలియదు, కానీ ఇదిగో జగన్ ఇలా చెబుతున్నాడు అని. అంటే గతంలో సజ్జల కూడా చెప్పాడు మావిగన సమయంలోనే, ఇది ఎవరో ఇచ్చిన ఐడియా ఏం కాదు, జగనే మాకు చెప్పాడు, మేము దీన్ని ఆచరిస్తున్నాం అనేది ఈ విషయాన్ని ఆయన చెప్పాడు. కాకపోతే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డిని ఎవరిని కలవకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా తన సొంత అభిప్రాయాల్ని వీళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటే మనకి రాజకీయ సమాధి కడుతున్నాడు అనే ఒక ఉద్దేశం మరి వాళ్ళల్లో రాకుండా ఎందుకుంటుంది? ఇదేమన్నా ఒక మీటింగ్ పెట్టి దీంట్లో ఇదిగో నా ప్రతిపాదన ఇది, మీరేమంటారు అని మాట్లాడటం కూడా ఏం లేదు. ఇదిగో మనం ఇలా అనుకుంటున్నామండి, దానికి మీరు గట్టిగా కృషి చేయండి అని వాళ్ళ మీదకి ఒక ప్రశ్నను వదులుతున్నారు తప్ప వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వీళ్ళ దగ్గరే ఉండటం లేదు. ఈ లక్షణాలతోటి ఇప్పుడు 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. కేవలం 100 సీట్లలో పోటీ చేసి అందులో గట్టిగా పోటీ ఇచ్చి అధికారంలోకి రావటం అనేది ఏ పార్టీకైనా అసలు అయ్యే పనేనా? ఒక పార్టీ మరి 2014 నుంచి తీసుకుంటే రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ప్రతిసారి ప్రతి నియోజకవర్గంలోనూ వీళ్ళు ఖచ్చితంగా పోటీ చేశారు. అంటే అప్పట్లో ప్రజల్లో ఉండే భావన కూడా వేరు. ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా, ఇస్తే ఏదో రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువగా ఇంకా మనకు వరగబెట్టేస్తాడు, ప్రభుత్వం సొమ్ము మొత్తం మన ఇంట్లోకి కుప్పల్లాగా పోసేస్తాడు అనే ఒక ఉద్దేశం మరి ఆయన అధికారంలోకి రాకముందు వరకు ఉండేది. వచ్చిన తర్వాత కుప్పలు పోయటం కాదు, మనల్ని కుప్పల కింద కప్పెడతాడు అనే ఉద్దేశం కూడా వచ్చేసింది అందరికీ. దీంతో ఇక జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలవటం కష్టం అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు కూటమి మీద ఏదైనా మరి వ్యతిరేకత ప్రజల్లోకి వస్తే ఆ యాంటీ ఇన్కంబెన్సీని వాడుకోవాల్సిన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు తప్ప కూటమి తప్పుల్ని వీళ్ళు ఏమి ఎలుగెత్తి చాటటంలో కానీ లేకపోతే దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కానీ ప్రయత్నం ఏం చేయకుండా వీళ్ళు కొత్తగా వీళ్ళు ఏమనుకుంటున్నారో అవి తప్పుల కింద చూపిస్తూ దాన్ని కూటమి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ అబాస్ పాలవుతున్నారు. డిఎస్సి అలాగనే జరిగింది. ఇక దీంతో పాటుగా మరి వెన్నుపోటుకి 2 సంవత్సరాలని కొత్త కార్యక్రమం. గతంలో ఇలాంటిదే టీడీపీ కూడా తీసేది, బాదుడని చాలా కార్యక్రమాలు తీసి వాళ్ళ కార్యకర్తలను మొత్తం ఉత్సాహపరచుకోవటానికి, మొత్తం సంఘటితం చేసుకుని సమాయత్తం చేసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ అలాంటి ప్రయత్నం ఇప్పుడు జగన్ చేస్తుంటే మొత్తం బెడ్స్ కొట్టడం వాళ్ళ వంతు అయిపోయింది. జగన్ దిగజారి వస్తున్నా వైసీపీ ఇంకా దిగజారిపోతా ఉంది. ఆ నాయకులు ఇంకా ఆ స్తబ్దు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటే మరి వైసీపీ ఎలా గెలుస్తుంది? ఏదైనా జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్లాన్లు మానేసి అందరి మాటలు వింటం మొదలు పెడితే ఏమన్నా పనికొచ్చే అవకాశం ఉంది తప్ప పరిస్థితి ఇలాగుంటే గనక ఇక గోవిందా అనుకోవటమే. ఇదే ఈరోజు కుండబద్దలు.